ఈ నెల 8/9 midnight 1:21 ప్రాంతంలో ఒక అన్నోన్ అఫెండర్ ధనలక్ష్మి లాడ్జ్ పంజాబ్ చౌక్ కింద గల ఒక బ్యాంక్ టీబీఎస్ బ్యాంక్ కిందన ఏటీఎంలో ప్రవేశించి ఒక గడ్డపారతో ఏటీఎంను బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ టైంలో అక్కడ సైరన్ మోగింది. సైరన్ మోగడంతో వాళ్ళ కంపెనీ హెడ్ ఆఫీస్కు ఫోన్ పోయింది. వెంటనే వాళ్ళు గౌరవ మా ఎస్పీ గారికి వాళ్ళ బ్యాంక్ మేనేజర్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే ఆ రోజు మా 1 టౌన్ ఇన్స్పెక్టర్, 2 టౌన్ ఇన్స్పెక్టర్, నాగనాథ్ ఎస్ఐ, మరి 1 టౌన్ 2 టౌన్ అందరూ పోలీస్ సిబ్బంది అందరినీ అలర్ట్ చేసి ఆ ఏటీఎం దగ్గరికి పంపడం జరిగింది. కానీ మా వాళ్ళు వెళ్ళగానే అతడు అన్నోన్ అఫెండర్ గడ్డపార అక్కడ పడేసి పారిపోవడం జరిగింది. అయితే ఈ ఏటీఎం అటు బ్రేక్ చేసి దొంగతనానికి ప్రయత్నించిన దానికి సంబంధించి సర్వోత్తమ్ బుద్ధ డిబిఎస్ బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము కేసు నమోదు చేసి అందులో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని యొక్క ఫొటోస్, సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి ఆ ఫొటోస్ ఆధారంగా మేము ఈ దొంగను పట్టుకోవడానికి టీం డిప్లాయ్ చేయడం జరిగింది. గౌరవ ఎస్పీసీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఎట్టి పరిస్థితిలో ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకొని డిటెక్ట్ చేయాలి, అఫెండర్ను పట్టుకోవాలని చెప్పడంతో దీనిలో మా 1 టౌన్ 2 టౌన్ అందరూ పోలీస్ సిబ్బంది చాలా కష్టపడి ఈరోజు ఉదయం ఠాకూర్ హోటల్ దగ్గర ఆ రోజు ఏటీఎంను గడ్డపారతో బ్రేక్ చేసి దొంగతనానికి ఎత్తించిన బిప్లవ్ కుమార్ జనా, ఏజ్ 33 years, ఇతడు సన్రూపారా విలేజ్, జమాల్పూర్, బాలేశ్వర్ డిస్ట్రిక్ట్, ఒడిషా స్టేట్ చెందిన వ్యక్తి. ఇతడు ఫస్ట్ రోజు ట్రైన్లో వెస్ట్ బెంగాల్ నుంచి ఖరగ్పూర్ ట్రైన్ ద్వారా నాగ్పూర్ రావడం జరిగింది. నాగ్పూర్ నుంచి బస్సులో ఆదిలాబాద్ వచ్చి ఒక లాడ్జ్లో స్టే చేసి 8/9 midnight రైల్వే స్టేషన్ దగ్గర ఒక కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంటే అక్కడ ఒక గడ్డపార దొంగతనం చేసి ఆ గడ్డపార ఇక్కడ ఏటీఎం దగ్గర తీసుకొచ్చి ఫస్ట్ ఏటీఎంలో ఒక 2-3 times అతడు రక్కీ చేయడం జరిగింది. 00:30 hours ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా ఏటీఎంలో డబ్బులు ఉన్నాయా లేదా, వర్కింగ్ కండిషన్ ఉందా లేదా, అవన్నీ రక్కీ చేసుకొని 1:20 ప్రాంతంలో ఎవరు లేరు, ఇది దొంగతనానికి అనువైన టైం అని చెప్పి ఈ గడ్డపారతోని దాన్ని బ్రేక్ చేస్తే ముందట డోర్ ఓపెన్ అయింది ఏటీఎంది. లోపలిది అవి డ్రాలు బ్రేక్ చేసే టైంలో సైరన్ స్టార్ట్ అయింది. మెయిన్ ఈ సైరన్ స్టార్ట్ కావడం మూలంగా బ్యాంక్ వాళ్ళకు మెసేజ్ పోయింది, పోలీస్ వాళ్ళకు కూడా మెసేజ్ వచ్చింది. పోలీస్ వాళ్ళు రావడంతో అతను వారిపోవడం జరిగింది. అయితే ఈ సైరన్ గిట్ట స్టార్ట్ కాకపోతే పోలీస్ వాళ్ళకి కానీ వాళ్ళ బ్యాంక్ అధికారులకు తిరగడానికి బాగా టైం పట్టేది. ఈ సెక్యూరిటీ ప్రతి ఏటీఎంలో కూడా ఏటీఎం మరియు బ్యాంకులలో ఈ సెక్యూరిటీ ఆడిట్ పర్ఫెక్ట్గా ఉండాలి. అంతటా కూడా ఎవరైనా అఫెండర్స్ దొంగతనం ప్రయత్నించినప్పుడు సైరన్ కంపల్సరీ రావాలి. అయితే ఈ కేసులో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈరోజు ఈ అఫెండర్ని ఏటీఎం అఫెండర్ని పట్టుకున్న 1 టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, అరెస్ట్ చేసిన నాగరాజు ఎస్ఐ ఆదిలాబాద్ 1 టౌన్ మరియు సహకరించిన లింబన్న ఏఎస్ఐ, ఇంకొక అతని టీం, వారందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఈ దొంగ వద్ద నుంచి మేము నేరానికి పోయించిన ఒక గడ్డపార, తర్వాత అతను వాడిన ఒక ఏటీఎం కార్డు, అతని సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది.